అయిపోయిందా? వెళ్దాం పదా. ఎవరి పేరు మీద అర్చన చేయాలమ్మా? రామ్ పేరు మీద అర్చన చేయండి స్వామి. వచ్చిన ప్రతిసారి రామ్ పేరే చెప్తావే, నీ గురించి ఏం కోరుకోవా? నా గురించి కోరుకోవడానికి ఏం లేదు పూజారి గారు, నాకన్నీ మా బాబు బాగుంటే చాలు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. వాడి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు చెప్పేచ్చు కదా సీత. ఏం చెప్పమంటావరా? ఎలా చెప్పను, ఒకసారి వాళ్ళని చూడు, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో చూడు. ఇప్పుడు నేను వెళ్ళి నన్ను పెళ్లి చేసుకో బావా అంటే పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు అలా అని నీ ప్రేమ విషయం మీ బావతో చెప్పవా? అనవసరంగా నేనెందుకు వాళ్ళని విడగొట్టాలి? అయితే ఇప్పుడు నీ బావని మర్చిపోతావా? మర్చిపోవడం కష్టమేరా. అలా అని బావ సంతోషాన్ని మనం దూరం చేయగలుగుతామరా? ఇలా నీ చెయ్యి పట్టుకొని నీ పక్కనుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఈ క్షణం ఇప్పుడు ఇలా ఆగిపోతే ఎంత బాగుంటుందో తెలుసా? అవునా? ఇంక నుంచి మనం ఎప్పుడు విడిపోకూడదే. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా మనం ఎప్పుడు విడిపోకూడదే, ఇలాగే కలిసి ఉండాలి.